హే, నీకోసమే ఇదంతా చేసేది, చూడకుండా పోతావేం? అయినా ఖరీదేముంది గాని నీకు మా నాన్న కథ చెబుతా విను. మా నాన్న 1980లో పుట్టాడు. మీకు తెలుసు అది పాతకాలమని. మా నాన్న చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడుతూనే ఉన్నాడు. నాన్న చిన్నతనం నుంచి ఆవులను బాగా మేపేవాడు. ఆ కాలంలో పెద్ద కుటుంబంనే ఉండేది. ఇంటి నిండా మనుషులే. నాన్న కష్టపడి ఆవులను మేపి ఇంటికి వస్తే కనీసం నాన్నకు తినడానికి అన్నం కూడా ఉండేది కాదు. అవును, ఎందుకంటే ఇంటి నిండా మనుషులే కదా. కష్టపడి వచ్చిన నాన్న అన్నంలో తీసి ఉంచిన గంజిని తాగి పడుకునేవాడు. మళ్ళీ తెల్లారితే ఉదయం 5 గంటలకి ఆవులను అడవికి తీసుకెళ్లేవాడు. అప్పట్లో ఆవులు ఇంటికి 10-15 దాకా ఉండేవి. నాన్న సగం ఊరు ఆవులను మేపడానికి తీసుకెళ్లేవాడు. కనీసం ఆ ఆవులు 300కు పైగా ఉండేవి. అయితే నాన్న వేడిగా ఉన్న అన్నం చేతులు కాల్చుకుంటూ నోరు కాల్చుకుంటూ సగం తిని తినక వెళ్ళిపోయేవాడు. ఆ అడవిలో తాగడానికి నీరు కూడా దొరికేది కాదు. ఇంకోటి ఏంటంటే ఆ కాలంలో పొద్దున్న రాత్రి మాత్రమే తినడానికి ఉండేది. మధ్యాహ్నం పస్తులు ఉండేవాడు. పస్తులున్న రోజులు అయితే ఎన్నో నాన్న జీవితంలో. ఇప్పటికీ నాన్న కష్టపడుతూనే ఉన్నాడు. వ్యవసాయం చేస్తాడు నాన్న. ఎండా వాన చలి అని చూడడు. కష్టపడుతూనే ఉన్నాడు. 45 సంవత్సరాలు వచ్చింది అంటే సగం జీవితం మొత్తం కష్టపడమే అయిపోయింది. మిగతా జీవితం కూడా ఇలానే ఉంటుందేమో అని బాధేస్తుంది. రైతులా ఉండడం బాధలేదు. రైతు అంటేనే కష్టం కదా, దానికి బాధేస్తుంది. కష్టాన్ని నమ్ముకున్న నాన్నకి సుఖం లేదు. వ్యవసాయంతో యుద్ధం చేస్తున్నా కూడా తన జీవితంలో మార్పు రావట్లేదు. నాన్న ఏడవని రోజులు లేవు. రాత్రి మేము ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటే నాన్న చేనులో దోమల మధ్య పడుకునేవాడు. ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు. మా తాతయ్య తన వాటా క్రింద 1 ఎకరం భూమి ఇచ్చాడు. కష్టాన్ని నమ్ముకున్న నాన్న కష్టపడి సంవత్సరానికి ఒక్కొక్క ఎకరం కొని ఇప్పటికి 40 ఎకరాల వరకు చేసుకున్నాడు. మా నాన్న ఆ రోజు కష్టపడకపోతే మేము ఈరోజు ఇలా. అమ్మా, చేనికి పోయి వస్తా, చేపల కూర వండు తల్లి అన్నాడు. సరే నాన్న, జాగ్రత్తగా పోయిరా అని చెప్పా. చేనికి వెళ్ళి కష్టపడి వచ్చిన మా నాన్నకు మా చేతులతో కష్టపడి వడ్డిస్తున్నాం. మా చేతులతో వండి మా నాన్న తింటుంటే అలా చూస్తూ మురిసిపోతున్నాను.